సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి రేపు జనవరి నుంచి జనంలోకి వస్తా అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. జగనే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదు, జగన్ ఉంటే ప్రజల పరిస్థితి ఇలా ఉండేది అని చెప్పేసి వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా రేపు జనవరి నుంచి జనంలోకి జగన్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు అతను అన్నమాట నిజమే. జగనే కనుక ఉంటే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేది కాదని నిజంగా ఇలా ఉండేది కాదండి. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా హాయిగా గుండెల మీద చేసి పడుకుంటున్నారు అందరూ. అర్థమైందా మీకు? ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు జీతం వస్తుంది. పెన్షన్దారులకి 3,000 నుంచి 4,000 అయ్యింది, వాళ్ళకి 1వ తారీఖు వచ్చేస్తుంది. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా. ఇది జస్ట్ శాంపుల్. పోలవరం పనులు కానీ అమరావతి జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది, పెద్ద పెద్ద పాములకి ఇవన్నీ వచ్చేసినాయి. ఇలాంటివన్నీ చేశారు వాళ్ళు. మ్యాటర్ ఏంటంటే నిజంగా అతను వచ్చి ఉంటే పరిస్థితి ఏంటంటే మీ భూములు మీ కాదు, మీ ఇళ్ళు మీ కాదు, అసలు మీ బతుకే మీది కాదు. అంతే. మీకు ఇమీడియట్గా ఏం చేస్తారు? ఫస్ట్ మళ్ళీ అతనే గెలిచుంటే మొన్న ఒక లెవెల్ నరికాడు, 2వ లెవెల్ నరికేది నన్ను సూపు ఇలాంటి నిన్ను పట్టుకుపోతారు, ఏదో వంకెట్టేసి ఇలాంటివన్నీ చేస్తాడన్నమాట. అంటే మమ్మల్ని పట్టిపోయాడంటే మిగతా వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడమని అంతాన్ని పట్టిపోతాడు. చూడు, అతనిదే ఆంధ్రప్రదేశ్ను ఒక సెపరేట్ రాజ్యంగా ప్రకటించుకుందాడు. పైన ఉన్న వాళ్ళకి కావాల్సింది కప్పం కట్టేద్దాడు. ఇక వనరుల్లో దోపిడీ, నీకు జుట్టు పెంచుకున్నా, ఏం చేసినా, ఊపిరి తీసుకున్నా, ఆక్సిజన్ సిలిండర్ లాగా మీటర్ పెట్టేసి మీరు గాలి పీల్చుకుంటే కూడా పన్ను వేసేద్దాడు. చాలా దారుణం చేసేద్దాడు. అసలు కిమ్ము చాలా మంచివాడు బాబు అంటారు. అతను సిగ్గులేదు కాబట్టి ఇంత రాచకం చేసినా ఇంకా బుద్ధి రాకుండా నేనే ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా అతనికి మానసిక పరిస్థితి బాగోలేదండి. ఏమాత్రం అతని మానసిక స్థితి బాగున్నా మనిషి అన్నవాడు ఏం చేస్తాడంటే పొరపాటు సహజం. పొరపాటు జరిగినప్పుడు దాని ఫలితం అనిపిస్తున్నప్పుడు మనం ఈ పొరపాటు చేసాం కదా, ఈ కష్టం వచ్చింది మనకని ఆలోచించుకుంటాడు. ఇప్పుడు నువ్వు జూదం ఆడి పేకాటలో జూదం ఇలాంటి వాటికి అల్లరి చల్లరిగా తిరిగి ఆస్తి పోగొట్టుకున్నావు అనుకో, ఆస్తి అంతా పోయిన తర్వాత మళ్ళీ నీ డబ్బు అవసరం వచ్చినప్పుడు ఏమనుకుంటావు? మరి తప్పు చేసాం, లేదంటే మన ఆస్తి ఉండి మనకి అది అలా చేయకుండా ఉండుంటే బాగుండేదని కనీసం రియలైజేషన్ వస్తుంది. పరివర్తన, పశ్చాత్తాపం ఇవన్నీ వరుసగా కలుగుతాయి. ఇతరులో ఏ క్వశ్చన్ లేదు, ఇతను అనుకునే మనిషి జనం ఎత్తలేదు అంటున్నాను నేను. అతనిలో ఏ రకంగానూ కూడా మన దుర్మార్గం చేసాము, మనల్ని నమ్ముకున్నాము, దళిత భోజనాలు వేధించాము, చంపేసి ఇంటికి పార్టీలు చేసాము, పిచ్చోళ్ళ ముద్ర చంపేసాము, ఇలాంటివన్నీ అతను మర్చిపోయాడు. అసలు దాని గురించి ఆలోచన లేదు. ఏదో ప్రధాన సామాజిక వర్గం టార్గెట్ చేసిన వాళ్ళు సరైన వాళ్ళు కాదురా బాబు, వాళ్ళు ఎదురు తిరిగితే దెబ్బ అయిపోతాం అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళని టార్గెట్ చేసేటి. ఓ 10 మంది గుప్పుడు మంది తలాలను పెట్టుకుని చుట్టూరుని వాళ్ళకే పెంచుతుంటే ఆ పార్టీ వాళ్ళకే అసంతృప్తి వస్తుంది అన్న ఆలోచన లేకుండా పోయాడు. అతను నమ్మి కావాలి రావాలి అనుకున్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండే అతనికి అంత మెజార్టీ ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఆ మెజార్టీ ఇచ్చారంటే ఇతని మీద ఎంత విశ్వాసం పెట్టుకుని ఉంటారో. అమరావతి వల్ల భూముల ధరలు పెరిగి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి రాజధాని వస్తుందని వాళ్ళందరికీ ఒక గౌరవం మర్యాద దక్కింది కదా. పట్టిసీమ నీళ్ళు వల్ల కృష్ణా డెల్టా వృద్ధి చెందింది కదా. ఎవరు ఎలా పోయినా 2 జిల్లాలు కాపాడాలి, టీడీపీ వెనకాల ఉండాలి. కానీ జగన్నే నమ్మారు. జగన్ నమ్మినప్పుడు అతను ఇంకెంత బాగా చూసుకోవాలని వాళ్ళ మీద మొదటి వేటేసాడు. వైజాగ్ మీద నేను రాజధాని పెడతానన్న వంకెట్టుకుని వైజాగ్ శోభ్రంగా కొలగొట్టేసాడు. అక్కడ ఋషికొండ పేడ పెట్టుకుని అందరూ ఉయ్యాల బల్లలు వేసుకుందరు. రోజా ఒక దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిడ వీళ్ళందరూ కూడా తలకో ఉయ్యాల ఊగుతా నవ్వుకుంటూ ఉందరు. మనకి ఇక్కడ పోలీసులు మనం కొడుతుంటుంది. అర్థమైందా? ఇక భూములు లాగేసుకోవడం, అప్పులు తెచ్చేయడం ఆ పని అయిపోయింది. ఇక ప్రజలను పిండేద్దుడు అన్నమాట. మొదట ఇసుక దోపిడీ చేసాడు, మద్యం దోపిడీ అది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆస్తులు తాకట్టు పెట్టేసాడు. అవి సాలకి ఏం చేస్తాడంటే ప్రజలకు నువ్వు 10 ఏళ్ళు జీతం వస్తుంది అనుకో, 2 ఏళ్ళు పంపే అంటాడు. దానికి ట్యాక్స్ ఏదో వంక కరెంటు బిల్లు నీళ్ళు అనేమన్నదా, నీకు ఎంత వస్తుందో చూస్తా. ఇప్పుడు ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి వాలంటీర్ వస్తాడు నీకు మీ ఇంటికి, నీ ఆదాయం ఎంత వస్తుందో చూస్తాడా. నువ్వు 10 ఏళ్ళు వస్తుందంటే 2 ఏళ్ళు పంపే అంటారు అంతే సింపుల్గా. ఈ రకంగా చేసేద్దరు. అది అదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయమైంది. మాలాటలు రోజు రుబ్బేసి బాబోయ్ మీ దోలు తీరిపోద్దురా బాబు అని చెప్పాము. ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వాళ్ళందరూ కలిసి కూటమిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్నాడు. లోకేష్ గారు పాదయాత్ర చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో కూడా వాళ్ళకు కూడా సురక తగిలింది. మొదట్లో ఏం చేశారు? అమరావతి కదా మనకేం పర్లేదు అనుకున్నారు. పోయిది 6 రైతులే కదా అనుకున్నారు.
మొత్తం అందరు రైతులకి మడతట్టి ఇలాంటి ఆకలి ముందు ఒక కులాన్ని టార్గెట్ చేయడం మనకేం పర్లేదు, మొత్తం అన్ని కులాలను టార్గెట్ చేయడం. ముందు ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేయడం మిగతా ప్రాంతాలను కూడా మట్టి బుడ్డిపోలు చేసేది. ఇక అందరికీ సురక తగిలినోడికి అందరూ కూడబలుకున్నట్టు పంపించారు బయటికి. ఒక ఇంట్లోనే రెండో వాడికి తెలదావు ఏమనుకుంటున్నాడు. కానీ రాష్ట్రం అంతా ఒకే రకమైన తీర్పు వచ్చిందంటే ఇతను ఎంత హెరాస్మెంట్ చేసాడో, ఇతనంటే అంత భయం వచ్చింది, ఫియర్ ఫ్యాక్టర్ ఇక్కడ. జగన్ అంటే అడిలిపోయారు జనం. ఆ భయాన్ని నుంచి ఇప్పుడు కోలుకోవాలంటే 10-15 ఏళ్ళు పడతాయి. అంటే 10-15 ఏళ్ళు అతను మళ్ళీ సీన్లో రాలేడు. ఇప్పుడు మోకాళ్ళ మీద దేక్కుంటూ వచ్చిన చిన్న బల్లకి ముట్టోళ్ళు వచ్చి చిన్న బేరింగ్లు పెట్టుకుని ఇలా దేక్కుంటూ వస్తారా, అలాగెళ్ళి యాత్ర చేసినా కానీ ఎవరికోటి ఇతను వెనకాల ఎవడ నిలబడ్డా. ఇప్పటికే ఆ నాయకులందరూ కూడా మొత్తం ఒక వంతు దూకేశారు, 2 వంతుల్లోనూ ఒక వంతు గోడ మీద కూర్చున్నారు, కాళ్ళు అటేపు కేసి దూకేస్తాను. ఇంకో వంతు ఎప్పుడు దూకుదామని ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఇతను వెనకాల ఎవరో ఉండరు. ఈ పార్టీలు క్యాడర్ వద్దన్నా కానీ ముందు ఆ పార్టీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంకల్ అతను 10 మంది దొంగలు ఉంటారు. అచ్చం అలాంటి దొంగలు అంటే తప్పించుకోలేదు దొంగలు. మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు గుంతలు పూడుతున్నారు వీళ్ళు, ఆ గుంతల మీద నడిచి వెళ్తాడు. అప్పుడన్నా సిగ్గు వస్తుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.